రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. హాస్పిటల్ దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు పాస్టర్ కుటుంబ సభ్యులు, ఆయన మద్దతుదారులు. నిన్న రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారు. అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్య అంటున్నారు పాస్టర్ మద్దతుదారులు. పోస్ట్ మార్టం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు హాస్పిటల్ వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే పాస్టర్ మద్దతుదారులు హాస్పిటల్ వద్ద నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రాజమండ్రి మార్చురీ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే వైద్యులు ఈ పోస్ట్ మార్టాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అయితే పోస్ట్ మార్టం నివేదిక తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందంటూ పాస్టర్ ప్రవీణ్ మద్దతుదారులు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం నేపథ్యంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు ఆంక్షలు కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన అభిమానులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ పోస్ట్ మార్టం నివేదిక ఎలాగొస్తుంది ఏమిటి అని చూస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే అయితే నిన్న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ అయిన పగడాల ప్రవీణ్ అనేది రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్పై వేగంగా వస్తూ అక్కడ కొంతమూరు వద్ద రోడ్డుపై బోల్తా పడి అక్కడికే మృతి చెందాడని చెప్పేసి పోలీసులు సీసీ కెమెరాల్లోని వచ్చిన విజువల్స్ ఆధారంగా వాళ్ళు నిర్ధారించారు. అయితే కానీ తన మీద అంటే హెల్మెట్ పెట్టుకుని ముఖానికి ఉండగా అతనికి ఎందుకు అంత తీవ్రంగా గాయాలని చనిపోవడానికి గల కారణాలపై ఇక అందరూ కూడా అంటే క్రైస్తవ సోదరులందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. పలువురు ప్రముఖ పాస్టర్లు కానీ వివిధ వ్యక్తులు కానీ వచ్చి ఇక్కడికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తర్వాత వాళ్ళందరూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. హెల్మెట్ ధరించినప్పటికీ కూడా ముఖంపై తీవ్రమైన గాయాలతోటి చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని పాస్టర్ ఈ పడాల ప్రవీణ్ అయితే ఇక్కడ మృతదేహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మార్చురీలోని ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయమే ఈ పోస్ట్ మార్టం అనేది ప్రారంభించారు. ఆ పోస్ట్ మార్టం ప్రారంభించిన దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పోస్ట్ మార్టం అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోస్ట్ మార్టం ఇక్కడ నిర్వహిస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలోని పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. దీంతో ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే చాలా కోలాహలంగా ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ పోస్ట్ మార్టం అనంతరం కూడా అతని ప్రవీణ్ యొక్క భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అక్కడ నుంచి ఈ ప్రవీణ్ యొక్క మృతదేహాన్ని మృతదేహాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ స్వగ్రామానికి తీసుకుని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇప్పటికే చాలా మంది ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ ప్రార్థనలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీంతో పాస్టర్లు అందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోని క్రైస్తవులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చేస్తున్నారు. మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ యొక్క పోస్ట్ మార్టం అనేది ముగియనున్నది. అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది మట్టికి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని వెళ్ళి ఆయన భౌతికాయాన్ని తీసుకుని వెళ్ళడంతో పాటు పలువురు ఇక్కడికి చేరుకుని ఆయనకి నివాళులు కూడా అర్పించడం జరుగుతున్నది. పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ క్రైస్తవులందరూ రావడంతో పోలీసు ఆంక్షలు విధించడంతో పాటు అలాగే పోలీసులు అడుగడుగునా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.